హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి పోదాం అనుకున్నాం. ఓకే, ముగ్గురం అయితే ఒకే బండి ఎక్కినాము. ఇదో కేసీ ఇండియన్ ఫోన్ చేసినాడు. వాళ్ళు అందరం మనం అక్కడ మీట్ అయ్యి అక్కడి నుంచి అందరం కలిసి కొండ అయితే ఎక్కుదాం. మనమైతే డైలీ వీడియో తీసే కాడ షాప్ కాడ అయితే బండి పెట్టినారు. తమ్ముడు ఇట్లా బండికి ఏమి ఇబ్బందిలే కదా. మామదుడు వాడిని కాకా పడతాడు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఓకే, ఇంకా మనం అయితే కొండ ఎక్కుదామని పోతా ఉండము. పోతా ఉండేటప్పుడు మనకైతే ఒక నారాలు కనిపించింది. ఇది అయితే పెద్ద విషయం. చూడండి, ఇక్కడ చూడండి. ఈరోజు 5వ తేదీ 6/11. తీర్థప్రసాదాలు రేపంట. ఈరోజు భోజనాలని చెప్పి నన్ను లేపుకొని వచ్చి నువ్వు ఈడ చూస్తేమో ఎప్పుడు 6వ తేదీ ఉంది. ఇప్పుడు నన్ను పక్కనే లేపిడి భోజనాలకి తొడగొచ్చి నువ్వు నాకు ఇప్పుడు ఆడ పెట్టియాలి. నువ్వురా మా బాబాయ్ గానే వచ్చిండు. ఊరకు మా అమ్మ మాటిని అందరం వచ్చిండు. ఇప్పుడు చూడండి, మనం ఏడకెక్కాలంటే చూపిస్తా. అది ఆ కొండ మీద ఆడికైతే ఎక్కాలి. సాహసం అనే చెప్పాలి. తగ్గించుకుంటే మంచిది. అంటుతో దూకి పడతారట. అది ఆ ఇంట్లో లేదా తొట్లో పెంచుకుంటా అంటారు. డైరెక్ట్ వచ్చి కొడతారు. పట్టుకుంటా మైసూర్ బాగు జాంగిరి అయ్యా. జిలేబీలో ఎవరు నీళ్ళలో వేసిందే? జిలేబీ చేపలా? మైసూర్ బాగు చేపలు చేపలు అలాంటి ఉండవు. జిలేబీ చేపలా? రోడ్ కెమెరా పట్టింది. ఏమరా వస్తాను రే. ఇంకొకసేపు ఉంటే మేమే రే. నువ్వు చెప్పురా, నీ ఇప్పుడు తింటామని వచ్చి నువ్వు ఇట్లా జరిగింది. మామని ఏం చేస్తాము? అది మా వాడేదో చెప్పిండు. ఓకే, ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి కొండ అయితే ఎక్కేస్తాం. పైన ప్రసాదాలు అయ్యన్న తినేసి వస్తుందా. మనమైతే నడుస్తా పోతున్నాము. మన వాళ్ళంతా ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి గుడి అయితే పైన కొండ పైన ఉంది. కాకపోతే కనీసం 15 కిలోమీటర్లు ఉంటుంది. రోజు వాకింగ్ 2 కిలోమీటర్స్ నడుస్తా ఫ్రెండ్. కానీ భక్తితో భక్తి శ్రద్ధలతో 15 కిలోమీటర్లు. ఇప్పుడు పట్టాలు దాటేసి మనము ఇదన్నీ ట్రైన్ ట్రాక్. వీళ్ళందరూ పెద్ద డిస్కషన్ చేస్తాండ్రు. ఇప్పుడు మనమైతే ఆడికి పోవాలా. కొండ ఎక్కుతాండ్రు. మళ్ళీ తిరిగి వచ్చిన నమ్మకం ఉందా నీకు? నాకు చాలా దూరం ఉంది. ఫుడ్ అన్న పెడతారు లేదా? మామ మోసం చేసిండు. ఆడైతే ఫుడ్ పెట్టరు, ప్రసాదాలు పెడతారు. మనం పోయినప్పుడు అయిపోయి అయిపోతాయి. డ్రింక్స్ అన్నది అవచ్చు కదరా. డ్రింక్స్ అన్నది అవచ్చు. డ్రింక్స్ లేవు, ఏం లేవు. మెయిన్ డ్రింక్స్ లేవు. మనమైతే పోతాను. అడిగి పోయి వచ్చే లోపల ఏమైద్దో అంబులెన్స్ ఫోన్ చేసి పెట్టడం మేలు. ఎవరెవరు వీళ్ళలో అందరిలో ఎవరెవరు అంబులెన్స్ ఎక్కుతారు? పైన మేము చిన్నప్పుడు 10వ తరగతి అప్పుడు పోతా ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడికి ఎలుగుబంట్లు అయితే ఉంటాయి. ఆడ ఇంత ఉంటాయి చెట్ల కింద. ఇప్పుడు చూపిస్తా మీకు, అది బ్లాక్ చేసి చూపిస్తుంది. దాంట్లో చూడండి ఫ్రెండ్స్. ఈ కొండ నేనైతే ఫస్ట్ టైం అయితే. ఎప్పుడు ఎక్కినావు మామ? ఫస్ట్ టైం నేను 1992లో ఒకసారి గూముట్ట. గాంధీ తాత మామ ఇద్దరు కలిసి ఎక్కుంటారు. అది మనకు మామ ఏజ్ చాలా ఉంది కాబట్టి. తర్వాత 2015లో ఎక్కిన, అంతే 3వసారి. మామని అనవసరంగా అడిగినాం కదా. అయితే ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కిన, అది 8th క్లాస్లో. అది ఎట్లా ఎక్కినానంటే, ఇక్కడ పైకి ఇదో మీకు అక్కడ పైన గుడి ఉంది కదా, పైన గుడి ఉంది. ఆ గుడికి స్కూల్లో ఉన్నప్పుడు అంటే ముందు రోజు ఈరోజు అక్కడ ఏదన్నా సందర్భం జరుగుతుందంటే ఆ ముందు రోజు స్కూల్ పిల్లల చేత
ఒక్కొక్క ఇద్దరికి ఒక్కొక్క బిందె నీళ్ళు ఇచ్చి పైకి మోపిస్తారు. అంటే మోసినా నీకేం తెలుసు? 8th క్లాస్ లో అప్పుడు నేను ఫస్ట్ ఫ్రెండ్స్, ఏది నమ్మకండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఫస్ట్ టైం అయితే ఎక్కిన, మళ్ళీ ఒక 2-3 మాటలు అయితే ఎక్కిన. అట్లా ఈ మెట్లన్నీ ఎక్కి ఒక బిందె ఇద్దరం తీసుకోపోయే వాళ్ళము. వయసు మావాడు బాగా చెప్పిండు. మా వయసు అయిపోయింది కాబట్టి మా గుండె దాడొస్తుందంట. తర్వాత రోజు వీడియో అయితే పెట్టాలి కాబట్టి వీడియో అయితే అక్కడే చేసేసినాం. మామ 4 మెట్లు ఎక్కినావు, ఏంది నీ కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉండే, కాకపోతే నిదానంగా ఎక్కాలి కాబట్టి ఓపిక ఎక్కుతానా. మరి ఎంత దూరం పోతుందో తెలియదు. ముసలి కాళ్ళు కదా, వయసు అయిపోయింది కాబట్టి అట్లా అనిపిస్తుంది. జింక పిల్ల మరి పరిగెత్తడం ఓకే, ఆడబడతాడు చిత్రాన్నము తెలియదు. మిగతా ఐటమ్ తినలా. నీ మీద నమ్మకంతా పైకి పోతాను, వాడు పెట్టకపోతే నీ పేరు పెర్రా ఉదయ్. ఉదయ్ అంట అడుగుతా. అమ్మడుగుంటపల్లి అయితే మనకు బాగా తెలిసిందే, తెలుసు కదా. ఎట్టో ఒకటి అయితే సగం దారికి అయితే వచ్చేసినాం. అయితే వాళ్ళందరూ ఆడ వెయిట్ చేస్తాను మన కోసం. చూడండి నా పరిస్థితి, చూడు చెమట కారిపోయింది. జిమ్కి కానీ పోనవసరంలే, ఇట్లా రోజు 2-3 రోజుకి ఒకసారి కొండెక్కి దిగితే చాలు. జిమ్ములు ఏం అవసరంలే. అన్న మా సబ్స్క్రైబర్ అంట, డైలీ చూస్తూ ఉంటాడు. కింద మాట్లాడిండు, మళ్ళీ రిటర్న్ ఎదురైండు అన్న. నాకు మరీ ఎక్కువ పెద్ద ఇంకొంచెం ఎక్కేసినాకైతే మన వాళ్ళందరూ రెస్ట్ తీసుకునిండ్రు. ఇంకా సుమారుగా ఉంది. ఈ కొండ పైన నుంచి మా ఊరు వ్యూ అయితే చూడండి. ఇదంతా కనిపించేదంతా మా ఊరే. ఓకే ఇంగలే శివయ్య మా అమ్మడుకు మాచి ఊపిగా ఎక్కుతాండు. ముసలోడైనా కానీ వయసు దాచి పెట్టుకో మరి ఎక్కుతాండు. యా మామ యువతాను ఇప్పుడు కనిపిస్తాను. ఆ మెట్ల మీద పాకుతాను, దేకుతాను, ఎట్లో గట్లయితే మొత్తానికి కొండ అయితే పైకి ఎక్కేసినాం. చూడండి పైన నుంచి వ్యూ ఎట్లుందో. ఈ కొండనైతే పైడుకొండ తిప్పంటారు. మీరు కానీ ఒకసారి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మా ఇంటి దేవుడు కూడా ఆంజనేయ స్వామి. ప్రసాదం అయితే చిక్కింది. ఇదిగానే లేకపోతే రేపు కాలు ఇదిగానే దొరకమండి. మామూలు ఏం చేసిండ్రు. మొత్తానికైతే వచ్చేసాం ఇక్కడికి. మామ భోజనాలు అని చెప్పి ఇస్తా పెట్టించి లాస్ట్కి తిన్నావు కదా. చూడ మన వాళ్ళందరూ అయితే ఇక్కడ ఉండరు. ఇంత దూరం నువ్వు ఎక్కిన దానికి భక్తి లేకుండా చూడు పెట్టింది చిత్రాన్నమే. దానికి ఎంత చేయని అవసరం లే. నువ్వు చెప్పు బ్రో, మళ్ళీ రేపు వస్తావా? మా వాడు ఏదో చేస్తాడు. కాదు భోజనాలు అయితే ఈరోజు కాదనుకుందాం, మళ్ళీ రేపు అందరు వస్తారా? అది మామ అయితే గట్టిగా కంకణం కట్టుకొని ఉన్నాడు. భోజనాలు తినిందాక కదిలేటట్లేడు. దేవుని దర్శనం చేసుకొని పోదాం. మనం చేసిన పాపాలు అంతా ఇంతనా పోతాయని చెప్పి ఇంత దూరం కష్టపడి ఎక్కి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. అట్లా మన వాళ్ళందరూ తిరుగుతూ ఉండారు కొండ మీద. నిజంగా ఇదైతే ఒక సాహసం అనే చెప్పాలి. అంత దూరం ఎక్కువ మధ్యలో ఆగిపోతాం అనుకున్నా. మన వాళ్ళు అయితే నెక్స్ట్ సందర్భాన్ని ఆడబెడతాడు, అడిగి పోతాం అని ఆలోచించారు. మొత్తానికి ఏది ఫైనల్ అయింది? జ్యోతి కాకపోతే మూలపల్లి కాకపోతే నిత్తి పూసుకోనా ముఖండాసనము మనకు లేని ప్లేస్లా లేకపోతే. మొత్తానికి ఈరోజు మామైతే గట్టిగా అనుకోండి సంతర్పం తినే ఇంటికి పోతామని. ఎక్కడే పోయిందంటామో అసలు తరివేసారు, ఎవరికి పెట్టలేడు వాళ్ళకి, అందరిని బయటికి తరివేసింది. సో మనం ఇక్కడ నుంచి దిగినాక నెక్స్ట్ సంతర్పణ ఎక్కడ జరిగితే అక్కడ ఈసారి మటుకు పక్కా కనుక్కోబోదాం. ఇక్కడ నుంచి కష్టపడి దిగేసి మళ్ళీ బండ్లు తీసుకొని ఎక్కడ సంతర్పణ పెడితే అక్కడికి పోదాం. అది ఎక్కడ అని అక్కడికి పోయినా చూపిస్తాం మీకు. ఓకే, నువ్వు ఒక్కడే తింటే సరిపోద్దిరా కొబ్బరి, మాకి మేము ఎక్కువ వచ్చినాం. వాడు చూడండి, వాడు ఒక్కడే తింటాడు. ఏమిరా బాలరాజు ఇప్పుడు 3472 టెక్ చేస్తాడు. తెస్తాను అంటే పొద్దున వచ్చి పొద్దు నుంచి ఇదే డైలాగ్ చెప్తాడు. ఫైనల్లీ కంప్లీట్ చేసిండండి.
ఇంకా అక్కడ గుడికాడ కేడిఆర్ అయితే వీడియో ఉందన్నారు. ఇంకా అందరం కలిసి వీడియో అయితే చేసేసినాము. ఎవరెవరు ఈ వీడియో చూసిండ్రో కామెంట్ చేయండి. అందరైతే మన వాళ్ళు ఊపుగా దిగేస్తాండ్రు. దిగడం ఈజీలే, ఇంత దూరం నడిచి పైకి పోయింది దానికి. ఏం తిన్నావు సిలక? అంటిపండు కొబ్బరి తిని ఎనర్జీ వచ్చి మళ్ళీ రిటర్న్లో పోతాను. ఇంకా అక్కడే సమాధి మనకు పాడి కట్టేయాల్సి వచ్చు. మన వాళ్ళందరూ నీళ్లు కానీ లేవు తాగడానికి. ఇంత దూరం ఎక్కి వీళ్ళైతే హుషారుగా దూకుతున్నారు. ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంత ఈజీ. చూసిండ్రు కదా నాకు ఎక్కేటప్పుడు. ఏం సిలక నీకు ఎట్ట అనిపించింది ఈ పైడుకొండ? ఈశ్వరికి రాగుద్ది అనిపించింది. ఉండొక్కని మా మొత్తానికి కిందికి అయితే వచ్చేసినాము. భోజనాలు పెడతారని చెప్పి నన్ను దొడకొచ్చు నువ్వు. ఇప్పుడు మనం యాడికి పోయి భోజనాలు తింటాం? నీకు భోజనాలు పెట్టాలా? మనకు చాలా గుళ్ళు ఉన్నాయి, అర్థమైందా? ఏదో గుడికి పోయేసి అయితే తినేసి ఇంటికి పోతాం మనం, అంతే. సరేపా ఏ గుడికి పోతాం? మన వాళ్ళందరిని అడిగి, మా వాళ్ళందరిని అడిగి ఏ గుడికి పోతామో ఆ గుడి కాడ తినే వీడియో కూడా వేసి చూపిస్తాం మీకు. వెయిట్ ఫర్ ఏంటి ఆ కొండ ఏడా ఆడికైతే ఎక్కినాం. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. నిజంగా ఈ కొండ ఎక్కే ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుందంటే, జిమ్ చేసేవాడైతే జిమ్కి కానీ పోనవసరంలే, ప్రతిరోజు ఆ కొండ ఎక్కి దిగితే చాలు. ఏమంటావా? ఖచ్చితంగా. గిమ్ములు లెక్క బొక్క. దగ్గరలో మీరు కానీ జిమ్ పోయేటట్టయితే దగ్గరలో ఏ కొండ ఉంటే ఆ కొండ ఎక్కి దిగుతా ఉండండి. జిమ్ కానీ మనకి రాదు, ఎక్కినట్టు ఉంటుంది, మీకు పెద్ద స్ట్రెస్గానే ఉండదు. అది మనకైతే చెమటలు అయితే కారిపోయినాయి. మళ్ళీ అయితే మనము స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇంకా అందరం ఇక్కడ నుంచి బండ్లు తీసి వీళ్ళు రెడీగా ఉండరు. వీడు స్కూల్కి పోయేవాడు నిన్ను చెడగొట్టి మరీ తీసుకొచ్చిండు. ఎరా సాయి సంతర్పణలు అది ఇది అని చెప్పి అది మనోడు అది కవర్ చేసిండు. ఇప్పుడు మొత్తానికైతే మన వాళ్ళందరూ జ్యోతిని ఫిక్స్ చేసిండ్రు. జ్యోతిలింగాల కాడికి పోయి జ్యోతిని దర్శించుకొని అయితే అక్కడ నీళ్ళు కానీ లేకపోవడంతో కూల్ డ్రింక్ వాటర్ మజ్జిగ తీసుకొని తాగుతాము. ఏమావా ఎక్సైట్మెంట్గా ఉంది జ్యోతికి పోవడం? లేదు, ఆకలిగా ఉంది. చూడండి ఇదైతే సిద్ధార్థ బ్రిడ్జి. నీళ్లు ఫుల్గా వచ్చేసినాయి. చిన్న బ్రిడ్జి మీద నుంచి అయితే పారుతాని. చూడండి ఒకసారి నది వ్యూ ఎట్టుందో. చూడండి సిద్ధార్థం ఎట్లా నీళ్ళు అయితే ఎట్లా పడతాయి. అదైతే సిద్ధార్థం కోట. మన వాళ్ళు అయితే ముందర పోతున్నారు. కేడిఆర్ వాయు వేగంతో తోలుతున్నాడు బండి. వచ్చేసాను. సైడ్ కొండల్లో అయితే వాన పడతా ఉంది. వాన పడేటప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తానికైతే జ్యోతిలింగాల కాడికైతే వచ్చేసినాం. చూడండి ఇప్పుడు వాన అయితే పడుతుంది మామ. ఇక్కడ నుంచి మనం ఎట్టపోదాం? వాన పడుతుంది. పడవ అడవికినా ఏ మామని బండ్లు ఎవరు ఎక్కించుకోకండి. పడవలు వచ్చినట్టు మామ. మన బండ్లలో పోతాం, మామ పడవలు వచ్చాడు. పడవలోనే వచ్చారట. బండి ఎక్కి కొద్దిగా. ఇదైతే చాలా పాత గుడి. చూడండి గుడిని చూస్తేనే మీకు తెలుస్తుంటుంది. వీళ్ళందరూ దీపాలు పెట్టేసినారు. గుడి అయితే చాలా పాత గుడి, ఎన్నో ఏళ్ళది ఇది గుడి. లేవులే బోకులు కడగడంగానే అయిపోయింది. నేను నమ్ముకొని వచ్చిన ఈరోజు ఫస్ట్ పెట్టినా. అక్కడ లేదు ఇక్కడ లేవు ఖాళీ బోకులు. ఇంకోసేపు ఇక్కడే ఉండి మనకు మన చేత బోకులు కడిగించారు. లేదురా, నాకు పక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన వాళ్ళు అయితే ఏ ప్లేస్ని వదలట్లే. ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి కేసీ నేను షార్ట్ అయితే తీస్తాడు. ఇదో మామ యాక్టర్ రెడీగా ఉండడు. వీడు మావాడు జెమ్స్ కెమెరామెన్ కాడికి ఎక్కువ యాంగిల్స్ పెడతా ఉంటాడు. నీకు నాకేంది కర్మ అనుకుంటానవా ఏంది? గమ్మని ఇంట్లో ల్యాప్టాప్ నొక్కుండేవాడిని. నన్ను మసాలా దోస్తుంటా ఉంటే నా పాటికి నేను ఛార్జింగ్ ఉండి లేక ల్యాప్టాప్ నొక్కుంటా ఉంటే ఇంట్లో సల్లగా కూర్చొని ఈ ఎండకి తిరగొచ్చి నన్ను ఆడ తిప్పిందని నీ ఫీలింగ్ కదా? అతన్ని అన్నం కూడా పెట్టిలా. మీ అన్నే అంతా చేసింది. మీ అన్నే ఫోన్ చేసి చెప్పాడు మాకే. అది కడుపు కాలి వచ్చి బాధలో వచ్చిన మాటలు అవన్నీ. దాన్ని ఏం పట్టించుకోకండి. మామూలు సించుతా ఉండు. గుడి అయితే మరి దారుణంగా ఉంది గుడి పరిస్థితి.
మన వాళ్ళు అందరూ అయితే ఏట్లేక మునుగుదామని పోతున్నారు, కానీ అది చాలా దూరం అయితే ఉంది. ఏం చేస్తామో తెలియదు. ఇక్కడైతే మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇదో కనిపించే ప్లేస్లో అంతా ఇసుకుంటా ఉంది. ఈ ఇసుకలోనే ఆడుకుంటా, ఇదో ఇటు సైడ్ పెద్ద కుప్పలుగా ఉంటాను ఇసుక, వాటిలోనే ఆడుకుంటా ఉన్నాం, అక్కడే పడుకుంటా అట్లున్నాం. చిన్నప్పుడే బాగుంది. ఓకే, ఇంకా మనం తిరుగు ప్రయాణం మొదలు పెడదామా? యూ షార్ట్ గాయ్, ఇంకా మనం నీళ్ళలో పోదాం. ఓకే, మనం అయితే ఇప్పుడు ఏటుకాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మామ ఈ మహాసముద్రంలో ఈత పోతాండు షాట్ కోసము, దానికోసం ప్రిపరేషన్ ఇదంతా. చూడండి, ఈ చిన్న చెరువులోంచి అయితే ఈ ఏట్లోకి నీళ్ళు సప్లై చేస్తున్నారు. అవునా, నిజమా? ఈ ఏట్లో నీళ్ళన్నీ దీంట్లోంచి వచ్చినట్టే. మన వాళ్ళు అయితే అందరూ ఏదో పెద్ద ప్లాన్ వేస్తాండ్రు. నిదానంగా పడేవు, వీడియో కోసం బాణాలు తీసుకునేవాళ్ళు మళ్ళీ గాలమా వల వీళ్ళిద్దరు ఖాళీగా ఉండేవాళ్ళు ఉండకుండా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తాండ్రు ఇక్కడ నుంచి. మనోడు వెంకటేష్ ఏమంటాడంటే గాలం వేస్తే పెద్ద చేపలు పడతాయి. ఏంది వల్ల పడే కాడికి ఎక్కువ పడతాయి, ఒక గాలానికి 10 చేపలు పడతాయి. గాలం వేస్తే పడతాయి. ఆహా, అది ఈ ఏట్లు అయితే త్రిమింగళాలు ఉన్నాయంట, జాగ్రత్తగా మునిగేటోళ్ళు. అక్కడ ఏందో కొట్టుకొని పోతాని అంట, త్రిమింగళాలు అంటే ఉండేది, మనకన్నా తెలియదు త్రిమింగళాలు అంటాడు. కొంచెం దూరంగా పోతే మంచిది. మన వాళ్ళు అయితే వీళ్ళిద్దరు అయితే మునిగిండ్రు. మేము ఎవ్వరం చలి పెడతామని చెప్పి మునిగే ధైర్యం చేయాల. ఇంక నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మునగడం ఎట్లుంది? ఏందో చెప్తాను మామ అయితే. ఇంకా మునిగిన చాలరా, ఇంటికి పోయినాక మా అక్క మెడతానే కొట్టేది నిన్ను. లేదురా, పిల్లాడు మాత్రం మునుగుతాను. సూపర్ సూపర్ ఫ్రెండ్, సూపర్, చాలా బాగుంది. నీళ్ళైతే ఎక్సలెంట్. చూసినరా, ఈరోజు మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చినామో కానీ మాకు ఐడియా లేదు. కాదు, మనం ఎక్కడికి అనుకోని రా వచ్చింది, ఇప్పుడు యాడేం చేస్తారని అర్థమవుతుందా? ఇదో మామూలు మహా యా, ఇంటికి రావా? చెప్పు చెప్పు బాయ్. మామకి ఇంత వయసు వచ్చిన పిల్లోడు మాదిరి అయితే బిహేవ్ చేస్తాడు. వాళ్ళు అయితే రారంటారే, మనం బాగుందా? ఇద్దరు ఏడే మునిగేసి లేతే ఏడు మునగండి, కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థలు వెళ్తారు ఆడ పికప్ చేసుకుంటూ. ఓకే, వాళ్ళైతే రారంట, మనం అయితే ఇంకెళ్ళి ఎందుకు టైం వేస్ట్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడైతే అందరూ పూజలు పునస్కారాలు చేసిండ్రు. ఇవి అసలు ఎందుకు కట్టి ఇట్లా పూజిస్తారంటే శివుడు అనుకుంటా నాకు తెలిసి, దేవుడితో. ఇక్కడక్కడ ఇట్లా కట్టి ఎందుకు పూజలు చేస్తారో కరెక్ట్గా తెలిసింటే కామెంట్ చేయండి. వద్దొద్దంట అంటే మునిగిండు, ఇప్పుడు చూడు దుప్పటి కప్పుకునేట ఎట్ట కప్పుకుంటాడు. ఎట్టుంది? లోపల ఎవరో నీళ్ళు అయితే కాంచుతారు, లోపల ఉంటే ఎచ్చగా ఉంది, బయటకు వచ్చే చలిగా ఉంది. అందుకనే చూడ ఎండగా ఉన్నప్పుడు మునిగితే బాగుంటుంది, ఇలాంటి టైంలో మునిగితేద్దాం. అట్లా దుప్పట్లు కప్పుకొని తిరగాల. రే రాండ్రా రే, వీళ్ళేందో ఇంకా ఆలోచిస్తానే ఉంటారు. మనమైతే వెళ్ళిపోదాం. మన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేసిండు. ఇద్దో మామ తడిసిండు, ఏమంతా నాకు పోతాడు. వెనకల మన వాళ్ళు వస్తాండ్రు. నిదానంగా ఇది పోయేటట్లేదు. వీళ్ళేమో మనల్ని క్రాస్ చేసుకోపోయి చేస్తాను. వాళ్ళైతే మనల్ని క్రాస్ చేసుకొని పోయిండ్రు. కేటీఆర్ హెవీ డ్రైవర్ కాబట్టి కొంచెం కంట్రోల్ చేయగలిగిండు. కింద పడి వాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఇంకడైతే ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి పోయేసి ఏముంది, ఎడిటింగ్లు చేసుకోవాలా, ఫస్ట్ అన్నం తినాలా, ఇంకా యాజ్ యూజువల్ రోజు ఉండే మాదిరి ఎడిటింగ్ చేసుకొని రేపు వీడియో రెడీ చేసుకోవాలా. అనుకోకుండా కార్తీక పౌర్ణమి రోజు 2 గుళ్ళల్లో అయితే దర్శనం చేసుకున్నాం. ఇటు సైడ్ అందరూ అయితే అంతా వరి పొలాలు వేస్తారు. జ్యోతి సైడు, మూలపల్లి, జ్యోతి ఈ సైడ్ అంతా ఇక్కడ చూడండి ఇన్ని ఎకరాల్లో వేసింటారు. ఎందుకంటే వీళ్ళకి ఏరు దగ్గరగా ఉంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉండదు.
వరికి ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది వరికే ప్రిఫర్ చేస్తారు ఈ సైడ్ అంతా. చూడండి మొత్తం మన కనుచూపు మేరలో మొత్తం వరే ఉంది. మామ అయితే అనుకోకుండా నది స్నానంగానే చేసి మన కాడికి ఎక్కువ పుణ్యాన్ని పొందాడు మామ. అంటే అనుకోకుండా యా షార్ట్ కోసం తీయాలి. అయితే పోతా అంటే మధ్యలో బాతులు అయితే కనపడిని త్వరగా జస్ట్ చూడండి, మనం వాడికి పోయి ఏం చేయలేము. ఎన్ని బాతులు ఏం నల్లగా కనిపిస్తాను అనుకుంటారు. బోర్డు చూసినారా, నిత్యపూజ కోన బోర్డు. అదో ఎంట్రన్స్ అయితే అది. నిత్యపూజ కోన ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు కదా బ్రో, 10 కిలోమీటర్లు ఉంటుంది కదా. అవసరం ఆడ మునగాకంటే మునిగి అతి చేసిను. ఇక్కడ వచ్చి చూడ సరే కానీ వాళ్ళు ఏదో వంట చేసుకుంటాండ్రు. ఇదో ఇక్కడ వీళ్ళు బాతులోళ్ళు, వీళ్ళు అయితే ఇక్కడ సంసారం కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇదో ఈ బండిలో ఇక్కడ వంటది. ఇవన్నీ అయితే బాతులే. మనమైతే కంచి దూకేస్తాం. ఇది చూడు, నేను వచ్చా అంటే భయపడిపోతాను. వరకు పడుకునే వాటిని లేపినట్టున్నా నేను. భలే అరుస్తానే కదా ఇవి. చూడండి ఇప్పుడే వాన అయితే పడిపోయింది. చెట్లు ఎంత ఇదిగా ఉంటాయి. దాని పొద్దున్నే మామని నమ్ముకొని వచ్చినప్పుడు మామ అయితే ఉపవాసం ఇంకా పుణ్యం అంతా మనకే వస్తుంది మామయ్య. ఈరోజు మధ్యాహ్నం నుంచి మనం ఉపయోగం పొద్దున్న తింటున్నాం, సాయంత్రం వరకు ఉపవాసం. మధ్యలో ఒకటే, మధ్యాహ్నం ఒకటే ఉపవాసం. మళ్ళీ పొద్దున రాత్రి తింటాము. ఉపవాసం అని చెప్పలేం కానీ అక్కడ అట్టిపండ్లు తిన్నాము, ఇక్కడ కొబ్బరి తిన్నాము. అనాడు తింటా ఇంట్లో ఉండే మొత్తానికైతే ఆడ తినలేకపోయింది. ఈరోజు మనకైతే ప్రాబ్లం లేదు. మన వాళ్ళకి ఎప్పుడు లేని భక్తి అంతా ఈరోజు బయటకు వచ్చింది. లేదు భోజనాలు ఈ టైంలో బెటరు. ఇదో ఇక్కడ దారిలో గుడి కనిపించింది, మళ్ళీ ఆపిండ్రు. వీళ్ళకింత భక్తి అన్నించి వచ్చిందా అని నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇద్దో ఇంకొక శివాలయం అయితే వచ్చేసింది. ఇంక ఈ గుడి లేకపోయి దర్శనం చేసుకొని పోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తామేమో గుడికి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గుడి. నీలో భక్తి అంతా ఈడే కనిపిస్తుంది. మామ చూడండి ఎంత భక్తుడు అయిపోయిండో గుళ్ళే వచ్చిన వాటిని. ఇదో ఈడైతే మరి రేటు తిరుగురా, వాడు వినమ్రత చూపిస్తాడు. నామాలు చూడండి. గుడి అయితే బ్రహ్మాండంగా ఉంది. దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓకే, ఇంకా మన వాళ్ళందరూ బండ్లు తీసేసిండ్రు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తాను. ఇక తీసే ఓపిక కానీ నాకైతే అసలు లేదు. ఓకే బాయ్ చెప్పండి అందరికి. ఒకసారి బాయ్ చెప్పు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో వచ్చేస్తాను.